జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో తమ మాతృభాషను తమ తల్లిని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అటు తమిళనాడు ఇటు ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని రెడ్డి అందిస్తారు. నందిని రెడ్డి, చెప్పండి. ఏదైతే గత రాత్రి కాకినాడలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ సభ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే హిందీ సినిమా తమిళ భాష డబ్బింగ్ పై కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ అయితే కౌంటర్ ఇచ్చారు. అంటే మనం గతం చూసుకోవచ్చు, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తూనే ఉంటారు. ఏదైతే మనం చూసాం బద్రీ సినిమాలో కూడా నువ్వు నందవైతే నేను బద్రీనాథ్ అని ప్రతి నిమిషం కూడా అక్కడ ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అదే రీతిలో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజ్ అయితే పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తూనే ఉంటారు. అయితే ఏదైతే సభ జరిగిందో ఈ సభలో జరిగిన ఏదైతే ఈ హిందీ భాషకు డబ్బింగ్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకైతే నటుడు ప్రకాష్ రాజ్ అయితే ట్విట్టర్ వేదికగా అయితే ఒక ట్వీట్ కూడా చేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడంలో ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో తమ మాతృభాషను అలాగే తమ తల్లిని కాపాడుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఆయన చేసిన ఎక్స్ వేదికగా కామెంట్ అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అటు తమిళనాడు ఇటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగానే మారిందనే చెప్పాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను స్పీచ్ మొదలైన కాంచి ఎండింగ్ వరకు కూడా సనాతన ధర్మం కోసము ఈ హిందీ భాషకు సంబంధించి కూడా ఆయన చాలా క్లారిటీగా మాట్లాడారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యమే ఇప్పుడు దుమారం రేపుతుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నందిని.